ఇండియన్ నేవీ ఆర్డర్తో ఒక స్మాల్ డిఫెన్స్ స్టాక్ స్పాట్లైట్ లోకి వచ్చింది. సిఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ఆపర్చునిటీ నా, రిస్క్ నా? ఇప్పుడు చూద్దాం. సిఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ షేర్ ప్రైస్ ₹550 నుండి ₹765 రేంజ్లో ఉంది. మార్కెట్ క్యాప్ సుమారు ₹1,200 నుండి ₹1,350 కోట్లు. స్మాల్ క్యాప్ డిఫెన్స్ స్టాక్, వోలటిలిటీ ఎక్కువ, వాల్యుయేషన్ ఎక్కువ, PB 8.4x, ప్రీమియం ప్రైసింగ్, డెట్ ఆల్మోస్ట్ జీరో, బ్యాలెన్స్ షీట్ క్లీన్, ఆదాయం ₹146 కోట్లు, నికర లాభం ₹23,80,00,000. డిఫెన్స్ ఆర్డర్స్ వల్ల రో మరియు రోస్ హెల్తీ. భారత నావికాదళం నుండి ₹5,31,00,000 విలువైన ఆర్డర్ను గెలుచుకుంది. డిసెంబర్ 2026 నాటికి డెలివరీ. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ చొరవ కారణంగా జలాంతర్గాములు మరియు నావికాదళ పరికరాల రంగంలో దీర్ఘకాలంలో పునరావృతమయ్యే వ్యాపార అవకాశాలు బలంగా ఉన్నాయి. సిఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ఒక స్పెషలైజ్డ్ కంపెనీ నేవీ మరియు డిఫెన్స్ షిప్స్ కి ఉపయోగించే ఫ్లూయిడ్ కంట్రోల్ వాల్వ్స్ తయారు చేస్తుంది. ఇండియన్ నేవీ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలు చాలా తక్కువ, అందుకే కొత్త కంపెనీస్ కి ఎంట్రీ చాలా కష్టం. కంపెనీ సైజ్ చిన్నదే కానీ హై స్పెషలైజేషన్, డిఫెన్స్ అప్రూవల్ ఉండడం వల్ల కాంపిటీషన్ తక్కువ, రిపీట్ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. P-75 జలాంతర్గామి ప్రాజెక్టులు. రక్షణ పెట్టుబడి పెరుగుదల. తక్కువ పెట్టుబడి నమూనా, స్కేలబిలిటీ సాధ్యమే. మేనేజ్మెంట్ 2-3 సంవత్సరాలలో ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మీరు తప్పక తెలుసుకోవలసిన రిస్క్లు. స్మాల్ క్యాప్ కాబట్టి వోలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రమోటర్ హోల్డింగ్ 68.1%, ఇటీవలి కొంత తగ్గుదల. ఆర్డర్ ఎగ్జిక్యూషన్ డిలేస్ రిస్క్. లిమిటెడ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఒక సంవత్సరం రాబడి 21%. సపోర్ట్ ₹555. రెసిస్టెన్స్ ₹560 నుండి ₹590. వాల్యూమ్ మోడరేట్, బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ నీడెడ్. సిఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ఒక హై రిస్క్, హై రివార్డ్ స్మాల్ క్యాప్ డిఫెన్స్ స్టాక్. లాంగ్ టర్మ్ థీమ్ బలంగా ఉంది, కానీ వాల్యుయేషన్ అధికంగా ఉంది. రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే సూటబుల్. పొజిషన్ సైజింగ్ చాలా ముఖ్యం. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఎల్లప్పుడూ వాస్తవ ఆధారిత మరియు తాజా మార్కెట్ అప్డేట్లను మీకు అందిస్తుంది.